హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మా చెడ్డ చిక్కొచ్చి పడింది. ఓవైపు ఓజీ హిట్ అయిందని ఆనందపడేలోపే అటు అన్నయ్య ఇటు బాలయ్య మధ్య జరిగిన ఘటనతో టెన్షన్ పడే పరిస్థితి వచ్చింది. గురువారం అనూహ్యంగా అసెంబ్లీ వేదికగా జరిగిపోయిన పరిణామాలు అటూ ఇటూ తిరిగి మన డిప్యూటీ సీఎంకే చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం జరిగిన చర్చలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పాల్గొని చేసిన కామెంట్స్, ఆ మీదట అది తప్పు అంటూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు అన్నీ కూడా రాజకీయంగా మంటను రేపుతున్నాయి. అంతేకాదు, బాలయ్య జగన్ని అంటున్నట్లుగానే అదే దూకుడులో చిరంజీవి మీద కూడా కామెంట్స్ చేశారు. దాంతో విషయం కాస్త బాలకృష్ణ వర్సెస్ చిరంజీవిగా మారిపోయింది. సినీ ప్రముఖులు తనను కలవడానికి వెళ్లినప్పుడు జగన్ సీఎం హోదాలో వారిని అవమానించారు అన్నది గత 3-4 ఏళ్లుగా ఏపీలో ఆనాటి విపక్షం, ఈనాటి అధికార పక్షమైన కూటమి చేస్తున్న అతిపెద్ద ఆరోపణ. సినీ పెద్దగా మెగాస్టార్ గా ఉన్న చిరంజీవి విషయంలో జగన్ అమర్యాదగా వ్యవహరించారు అన్నది తరచూ చేస్తున్న ఆరోపణ. వారు వీరు చేయడం కాదు, ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ అనేక వేదికల మీద తన పార్టీ మీటింగుల్లో ఈ కామెంట్స్ చేశారు. అత్యున్నత స్థాయిలో ఉన్న తన అన్నగారిని జగన్ 2 చేతులు జోడించి దండం పెట్టించుకునేలా చేశారు అని పవన్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. జగన్ ఈగోని సంతృప్తి పరుచుకోవడం కోసం సినీ ప్రముఖులను పిలిపించుకుని ఆ విధంగా వ్యవహరిస్తారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. అదే సమయంలో అలాంటిది ఏదీ జరగలేదని వైసీపీ నేతలు ఆనాడు ఖండించారు. కానీ కూటమి పెద్దలు మాత్రం ఇదే విషయాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్లగలిగారు. అయితే ఆనాడు చిరంజీవి నుంచి అసలు ఏమి జరిగింది అన్న దాని మీద వివరణ అయితే రాలేదు. దాంతో చిరంజీవికి అవమానం జరిగింది అని అంతా నమ్మారు కూడా. ఆనాడు జరిగింది సినీ ప్రముఖులకు అవమానం అన్నది అంతలా ప్రచారం జరగబట్టే బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కూడా శాసనసభ వేదికగా గురువారం మరోసారి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. చిరంజీవి వంటి వారిని ఎక్కడో ఆపేశారని, అంతేకాదు ముఖ్యమంత్రి మాట్లాడారని, ఈ విషయంలో సినిమాటోగ్రఫీ మంత్రితోనే మాట్లాడుకోవాలని చెప్పారని కూడా కామినేని అన్నారు. అయితే ఈ పరిణామాల పట్ల ఆగ్రహించిన చిరంజీవి గట్టిగా మాట్లాడటంతోనే జగన్ చివరికి వచ్చి కలిశారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సమయంలో సభలో ఉన్న బాలయ్య అనూహ్యంగా ఈ ఇష్యూలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన లేచి మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ చెప్పింది తప్పు అని ఖండించారు. చిరంజీవికి అవమానం జరిగింది అన్నది వాస్తవమే అని చెబుతూనే అక్కడ ఎవరూ గట్టిగా మాట్లాడింది అయితే లేదని చిరంజీవి మీద కూడా సెటైర్ వేశారు. దాంతో ఈ ఇష్యూ కొత్త మలుపు తీసుకుంది. ఇక్కడ కూటమి కూడా ఒక విధంగా ఇరుకున పడింది అని అంటున్నారు. అప్పుడెప్పుడో 5 ఏళ్ల క్రితం అంటే 2020 ఆగస్టు సమయంలో జగన్తో తాడేపల్లిలో జరిగిన మీటింగ్లో ఏం జరిగింది అన్నది మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘమైన లేఖ ద్వారా వివరించారు. అంతేకాదు, ఆయన తనకు ఎక్కడా అవమానం జరగలేదని క్లారిటీ ఇచ్చారు. జగన్ తనను సాదరంగా ఆహ్వానించారని చెప్పారు. ముందు ఆయన తనను ఇంటికి పిలిచి అన్ని విషయాలు చర్చించారని, ఆ తర్వాత 10 మంది దాకా సినీ ప్రముఖులు వెళ్లి కలిశామని చిరంజీవి నాటి సంఘటనను వివరించారు. ఆ సమయంలో సినీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ పరిష్కరించారని కూడా చిరంజీవి చెప్పారు. టికెట్ల రేట్ల పెంపు కూడా జరిగిందని అన్నారు. తన అన్నయ్య మెగాస్టార్ కి అవమానం జరిగిందని, జగన్ పిలిచి మరీ ఆయనను ఇబ్బంది పెట్టారని గత 5 ఏళ్లుగా పవన్ చాలా చోట్ల ప్రచారం చేశారు. ఇప్పుడు అదే అన్నయ్య జగన్ సాదరంగా ఆహ్వానించారని, ఎక్కడా తనకు అవమానం జరగలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు, చిరంజీవి మరో మాట అన్నారు. తాను సామాన్యుడి నుంచి ముఖ్యమంత్రి దాకా ఎవరి దగ్గర అయినా గౌరవం ఇచ్చి పుచ్చుకుంటాను అని చెప్పారు. అంటే తాను జగన్ కి గౌరవం ఇచ్చాను, అలాగే పుచ్చుకున్నాను అని చెప్పారు. మరి ఇష్యూ ఇంత క్లారిటీగా చెప్పాక కూటమి వాదనతో పాటు పవన్ వాదన కూడా తేలిపోతున్న వేళ మెగాస్టార్ ఇచ్చిన ఈ వివరణకు పవన్ రియాక్షన్ ఏమిటి అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినీ ప్రముఖులను జగన్ అవమానించారు అన్నది బాలయ్య వాదన, అదే కూటమి వాదన కూడా. తేడా ఎక్కడొచ్చిందంటే చిరంజీవి గట్టిగా ఏమీ మాట్లాడలేదు అన్న దగ్గరే. ఈ పాయింట్ మీదనే మెగాస్టార్ రియాక్ట్ అయి మొత్తం సీన్ టు సీన్ చెప్పేశారు. పవన్ అయితే తాను ఇంతకాలం చెప్పిన దాని ప్రకారం కానీ, అలాగే కూటమి వాదన ప్రకారం చూస్తే బాలయ్య చెప్పినదే రైట్ అనాలి. ఎందుకంటే జగన్ అవమానించారు అని బలంగా చెబుతున్నది కూడా పవనే కదా. అదే సమయంలో తన అన్న మీద బాలయ్య చేసిన సెటైరికల్ కామెంట్స్ ని ఆయన ఎలా అంగీకరించగలరు?
అన్నది కూడా మరో ప్రశ్న. నిజానికి చిరంజీవికి ఈ విషయంలోనే ఎక్కడో మండి మొత్తం మ్యాటర్ చెప్పారని అంటున్నారు. పదే పదే సినీ ప్రముఖులను అవమానించారు అన్నది ఒక ఇష్యూగా చేయడంతో ఆయన చెప్పాల్సింది చెప్పేశారు. ఇప్పుడు పవన్ తేల్చుకోవాల్సి ఉంది. తన అన్నను జగన్ అవమానించారు అన్న మాట మీద ఈ రోజుకి నిలబడితే మాత్రం బాలయ్య చెప్పిందే కరెక్ట్ అని ఆయనకే సపోర్ట్గా ఉండాల్సి వస్తుంది. పైగా కూటమిలో కీలకంగా ఉంటూ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కి ఇది అనివార్యం కూడా. మొత్తం మీద చూస్తే పవన్ ఈ రోజు నోరు విప్పేది ఉండదు, కానీ ఈ ఇష్యూలో ఇరుకున పడింది నలుగుతున్నది మాత్రం పవనే అని అంటున్నారు. ఎందుకంటే తన అన్నకు అవమానం జరిగింది అని ఏపీ వ్యాప్తంగా చెబుతూ జగన్ మీద తీవ్ర విమర్శలు చేసిన పవన్ మాటలు కూడా చిరంజీవి ఇచ్చిన క్లారిటీతో తేలిపోయాయి కాబట్టి.